నేను నగేష్ గారిని తప్పు పట్టాలా ఇట్లని కాదు చెప్పదలుచుకుంది ఏంటంటే, బేసికలీ కరప్షన్ అనేది నోబడి విల్ డెఫినెట్లీ సపోర్ట్ ఇట్, దాన్ని జస్టిఫై చేసే అంశమేం లేదు. కానీ బీజేపీ దాన్ని ప్రధాన అంశంగా తీసుకొని మిగతా వాళ్ళని, దేశంలో అవినీతి పరులని వాళ్ళ జోలిలో పెట్టేసుకొని మిగతా వాళ్ళని తిట్టడం అనేది కామన్ అయిపోయింది. నేనేమంటున్నా, ఆ అంశాన్ని పూర్తి స్థాయిలో ప్రజలు ఓన్లీ కేజ్రీవాల్ ఈజ్ నాన్ కరప్ట్ కాబట్టి అధికారం ఇచ్చారు, కొంతమేరకు ఎస్ కాదని నేను అనట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కరప్ట్ అయ్యాడని చెప్పి వ్యతిరేకిస్తున్నారంటంలో పూర్తి నిజం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎలక్షన్ ముందు చూసాం, ఎలక్షన్ తర్వాత చూసాం. ఒక రాజకీయ పార్టీ నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్ లో అధికారంలో ఉంటాయి, అది కూడా ఢిల్లీ లాంటి స్టేట్ లో పోలీస్ వాళ్ళ చేతిలో ఉండదు, చాలా మిగతా అంశాలు వాళ్ళ చేతిలో ఉండవు, ఓన్లీ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉంటాయి. ఇటువంటి దగ్గర లెఫ్టినెంట్ గవర్నర్ ఉపయోగించి ఢిల్లీ ప్రభుత్వాన్ని రాచి రంపాన పెట్టడం అంటాం కదా మనం, ఆ రేంజ్ లో వ్యవహరించి డిస్టెబిలైజ్ చేస్తే ఒక మేరకు ప్రజలు ఏంటంటే ఇవి విసిగిపోయి పంచాయతీ కంటే ఎవరో వాళ్ళే ఉంటేనేమని ఒక భావన తెచ్చే ప్రయత్నం కూడా చేశారు, సందేహం లేదు. వాళ్ళ లీడర్షిప్ ని పూర్తి స్థాయిలో క్రష్ చేసే ప్రయత్నం చేశారు, చాలా మందిని జాయిన్ చేసుకున్నారు, బీజేపీలో టికెట్లు ఇచ్చారు. ఇవంతా ఇప్పుడు బొటాబొట్టిగా ఇప్పుడు మీరు ఎంత ఇప్పుడు కొన్ని చోట్ల చూస్తేనైతే 37, 39 ఇట్లా ఉన్నాయి. అంటే ఏంటి, వారు ఇంతకుముందు నగేష్ గారు చెప్పినట్లు అమిత్ షా గారు పూర్తి స్థాయిలో కేంద్రీకరించిన, మోదీ గారి కరిష్మా, ఇంతకుముందు రమేష్ బిదూరి అని వన్ ఆఫ్ ది కంటెస్టెంట్స్. ఏ రాష్ట్రంలో చేసినా బీజేపీ హోల్ హార్టెడ్ గానే చేస్తా కదా. మన మహారాష్ట్రలో హోల్ హార్టెడ్ కాదు, హోల్ హార్టెడ్ అంటే ఎస్ వాళ్ళ ప్రయత్నం. అంటే మహారాష్ట్రలో ఎట్లా చేశారు, ఒక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే మీకు వదిలేసినట్టు బీఆర్ఎస్ 100% ప్రయత్నం. అంటే మీ పార్టీ బలాన్ని పూర్తి స్థాయిలో వాడడం కంటే కూడా ప్రత్యర్థి పార్టీల యొక్క బలాన్ని చీల్చేయడం చేయటము, భయోత్పాదం క్రియేట్ చేయడము, వాళ్ళను క్రష్ చేయడము, లేకపోతే కేసులు పెట్టి వేధించడము, ఈ తరహా వ్యవహారంతో బలహీనం చేయడం చేస్తున్నారు కదా బిఫోర్ ద ఎలక్షన్ ఇట్ సెల్ఫ్. సో దట్ వాళ్ళ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధం కాకుండా. కాబట్టి మీరు అయినా ఇవాళ మొత్తం మీరు డీటెయిల్ గా చూస్తే కూడా ఆ బొటాబొటి వ్యవహారం, లీవింగ్ 1 or 2 విచ్ ఆర్ జనరల్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ వచ్చేటటువంటి సంస్థలు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఆడికాడికి ఇచ్చారు. అంటే ఏంటి, ఇప్పుడు ఎవరు గట్టిగా ఫైట్ చేయగలిగినట్టు, కరప్షన్ అనేది పూర్తి స్థాయిలో నమ్మి ఉంటే ల్యాండ్ స్లైడ్ వస్తుంది. మీరు పొద్దున బీజేపీకి 1 సైడ్ కొట్టేస్తారు. బీజేపీ 1 సైడ్ రిజల్ట్ వచ్చిందంటే ఎస్ దే హావ్ డిసైడెడ్, ఢిల్లీ డిసైడెడ్ దట్ దిస్ మ్యాన్ బికమ్ కరప్ట్. అక్కడ రెండే పార్టీలు, కాంగ్రెస్ పార్టీ లేదు ల్యాండ్ స్లైడ్ రావాలంటే కూడా రెండే పార్టీలు. కాంగ్రెస్ పార్టీకి 4% లాస్ట్ టైం వచ్చింది, ఈసారి 7-8% అంటున్నారు అంతే. డబుల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు కదా. 3% పోతే ఎవరిది పోతుందండి, ఆప్ది పోతుంది, ఆప్దే పోతుంది ఆటోమేటిక్ గా. దట్స్ వేర్. అందుకే నేను ఇంతకుముందు మీకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అదే చెప్పాను. నగేష్ గారు దే హావ్ స్పాయిల్డ్. వాళ్ళు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో బీజేపీ తిట్టడం కంటే కూడా ఇక్కడ ఒక పోల్ పర్సనాలిటీ కనబడ్డాడు కాబట్టి అది అరవింద్ కేజ్రీవాల్ అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం బీజేపీకి లాభిస్తుంది. అల్టిమేట్లీ కాంగ్రెస్ హెల్ప్ బీజేపీ అవుట్. నగేష్ గారు, కాంగ్రెస్ విల్ బి హ్యాపీయా కేజ్రీవాల్ అక్కడ ఢిల్లీలో ఓడిపోతే? న్యాచురల్లీ, ఎందుకైతే రాహుల్ గాంధీ క్యాంపెయిన్ అంతా కేజ్రీవాల్ మీద ఎక్కువగా ఉంది బీజేపీ కన్నా. పార్లమెంట్ లో ఏమో బీజేపీని అటాక్ చేసినా బయట క్యాంపెయిన్ లో మాత్రం కేజ్రీవాల్ ని టార్గెట్ చేశాడు ఆయన. ఇంకో విషయం ఏంటంటేనండి, ఇప్పుడు కరప్షన్ అనేది ఇష్యూ కాదనడానికి వీలు లేదండి. ఎందుకైతే ఢిల్లీలో మిడిల్ క్లాస్ పాపులేషన్ ఇస్ వెరీ హై. సో ఆ మిడిల్ క్లాస్ పాపులేషన్ వాళ్ళు ఏమిటంటే ఈ కరప్షన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే వేరే వాళ్ళు ఇవ్వరని కాదు, ఈ ఇష్యూ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ కరప్షన్ ఆధారంగానే కేజ్రీవాల్ పార్టీ పెట్టారు. ఫస్ట్ టైం 32 సీట్లు వచ్చాయి. దేశంలో ఫస్ట్ కరప్షన్ ఇండికేషన్. యూపీఏ పతనం ప్రారంభమైంది అక్కడే ఢిల్లీలోనే. శీలా దీక్షిత్ 3 సార్లు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి చేసి 8 సీట్లు వచ్చింది ఢిల్లీలోనే 2013లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో. సో వాళ్ళందరూ లెట్ డౌన్ ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఏమిటంటే లెట్ డౌన్ ఫీల్ అవుతున్నారు. ఎవరైతే ఒక టైంలో వాళ్ళు హీరో ఉన్నాడు, అలాంటిది ఇప్పుడు లిక్కర్ స్కామ్ లోని వాటిలోని ఇరుక్కోవడం ఏమిటనేది అది ప్రజలకి మింగుడు పడలేదు. అది ఎంత బస్తీ దవాఖానా అయినా, ఎంత మంచి స్కూల్ ఓపెన్ చేసినా కూడా ఇది విషయంలో మాత్రం ప్రజలు కాంప్రమైజ్ కాలేకపోతున్నారు. అంటే లిక్కర్ స్కామ్ విషయంలో కన్విన్స్ అయ్యారు అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేశాడు, బీజేపీ అన్యాయంగా జైల్లో పెట్టిందని అనుకోవట్లేదంటారా? లేదండి, అసలు నేను అనుకోవడం. ఎందుకైతే లిక్కర్ స్కామ్ డీటెయిల్స్ లోకి పోతే అసలు వీళ్ళు
కొంతమందికి లాభం కూర్చాలనేది వీళ్ళు ప్రయత్నం చేశారని స్పష్టంగా బయటపడింది. ఇది అంటే మిగతా కరప్షన్ చేసినా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారనేమో కానీ యాంటీ కరప్షన్ లోంచే పుట్టుకొచ్చిన పార్టీ కరప్షన్ చేస్తారని ప్రజలు డైజెస్ట్ చేసుకోలేదు. నేను అదే అంటున్నానండి. యాంటీ కరప్షన్ వచ్చింది, ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అనే పార్టీ కదా వీళ్ళు స్టార్ట్ చేసింది. అలాంటిది ఇప్పుడు కరప్షన్ లో వీళ్ళే కూరుకుపోతే అది ఎట్లాగ యాక్సెప్ట్ చేస్తారు? దాని తర్వాత ఈయన ఇమేజ్ ఒకటి బాగా దెబ్బతింది. ఈయన ఒక శీష్ మహల్ కట్టుకున్నాడు. కేజ్రీవాల్ బ్రహ్మాండంగా 7 కోట్ల 8 కోట్ల ఇచ్చి తన బిల్డింగ్ ని కట్టుకున్నాడు. దాంట్లో జక్కూసీలు అవన్నీ పెట్టుకున్నాడు. దీని మీద ఏంటంటే ప్రధానమంత్రి గాని వేరే కేంద్ర మంత్రులు కానీ దీని మీద ప్రచారం చేస్తే అది ఆబ్వియస్లీ ప్రజల్లో పోయినట్టే కనబడుతున్నారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ అని చెప్పి ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు గుర్తుంది, మెట్రోలో ముఖ్యమంత్రి పోయినాడు. తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా విఐపి గ్యాలరీస్ లో కూర్చోకుండా వాళ్ళు కూడా కామన్ పబ్లిక్ లోనే కూర్చున్నారు. ఆ విధంగా ఇప్పుడు మెయింటైన్ చేసి ఇప్పుడు ఇంట్లో చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖాళీ చేస్తే 60 ఏసీలు వెళ్ళాయి. 60 ఏసీలు ప్రభుత్వ ధనంతో. సో దీన్ని డైజెస్ట్ చేసుకోలేదంటారు పబ్లిక్. అది డైజెస్ట్ చేసుకోలేకపోయారు ప్రజలు. అది సో అంటే బీజేపీ దీన్ని బాగా ఎక్స్పోజ్ చేసింది అంటారు. బీజేపీ బాగా అంటే బీజేపీ ప్రధానమంత్రి లెవెల్ నుంచి దాంట్లో పార్లమెంట్ లో నిన్న మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి ప్రెసిడెంట్ స్పీచ్ కి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తుంది. దాంట్లో కేజ్రీవాల్ ని చెప్పాడు కదా, శీష్ మహల్ అన్నాడు. దాని తర్వాత ఇంట్లో జక్కూజీలు పెట్టుకుని అన్నాడు. సో ఇది ప్రచారంలో బాగా పోయింది. దీంతో ఏమిటంటే ప్రజలు కామన్ మ్యాన్ లాగా ఉండేవాడు ఇప్పుడు ఇంత ఒక మహారాజు లాగా ఉంటున్నాడు అంటే అది మింగుడు పడలేదు ప్రజలకి. ఓకే. సో ఫైనల్ గా అంటే ఈ ఎలక్షన్ రిజల్ట్ ద్వారా ఒకవేళ ఎగ్జాక్ట్ పోల్స్ అయితే భారత రాజకీయాల్లో ఇప్పుడు మొన్న 240 సీట్స్ వచ్చిన తర్వాత బీజేపీ కొంత లెట్ డౌన్ అయింది. హర్యానా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మళ్ళీ వాళ్ళ కూపు వచ్చింది. ఇప్పుడు ఢిల్లీ కూడా 26 సంవత్సరాల తర్వాత 1998 నుంచి బీజేపీ గెలవలేదు ఢిల్లీలో. అవునండి. సో వాళ్ళకి బూస్ట్ ఇస్తుందంటారా? లేదండి, నేనైతే బీజేపీకి దీనివల్ల ఏదైనా పెద్ద ఇది వస్తుందని లేకపోతే ప్రతిపక్షాలకి ఏదైనా పెద్ద దెబ్బ అనేది అనుకోను. ఎందుకైతే మహారాష్ట్ర లాంటి అన్నిటికన్నా పెద్ద రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర అన్నిటికంటే పెద్ద రాష్ట్రం ఏరియాలో కానీ సీట్లు, లోక్సభ సీట్లు కానీ అలాంటి రాష్ట్రమే బీజేపీ గెలుచింది అసెంబ్లీ. సో దాంతో ఏమి నేషనల్ ఇది ఏమి కదిలిపోలేదు. హర్యానా కూడా ఢిల్లీ అంటే మినీ ఇండియా అంటారు కదా, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. మినీ ఇండియా లేదండి, అది కొంచెం ఇది మినీ ఇండియా కాదు. మీడియా కొంచెం ఓవర్ ప్లే చేసింది ఈ ఎలక్షన్ ని. అంత ఓవర్ ప్లే చేసే అవసరం లేదు. ఎందుకైతే ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ జస్ట్ ఈ రోజు ఓట్ వేసిన వాళ్ళు ఎంతమంది అంటే ఓటర్స్ ఎంతమంది? ఈ రోజు 1.5 crore ఓటర్స్. మన తెలంగాణలో ఎంతమంది ఓటర్స్? 3 crore ఓటర్స్. దానికి ఇంత ప్రాధాన్యత నేషనల్ లెవెల్లో తెలంగాణకి ఇచ్చారా? అస్సలు ఇవ్వలేదు. 1.5 crore ఓటర్స్. ఎంత క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కంట్రీ అయినా కూడా దానికి అంత ఇది ఇవ్వక్కర్లేదు. క్రాస్ సెక్షన్ సరే, కానీ ఎక్కువ మంది ఎవరు ఉన్నారు? హర్యానా వాళ్ళు ఉన్నారు, పంజాబ్ వాళ్ళు ఉన్నారు. సో నేను అనుకోవడం disproportionate coverage by the media to the Delhi elections has given it undue importance to the Delhi elections. దీనివల్ల దేశంలో ఏమి పెద్ద మార్పులు చేర్పులు జరుగుతుంది అనేది నేను అనుకోను. బట్ డెఫినెట్ గా ఒకవేళ బీజేపీ గెలిస్తే బీజేపీకి బూస్ట్ వస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవేళ గెలిచింది అనుకోండి, మీ జీ న్యూస్ సర్వే ప్రకారం ఇచ్చేస్తే జీనియా ఎగ్జిట్ పోల్ ప్రకారం స్లైట్ అడ్వాంటేజ్ ఆమ్ ఆద్మీ పార్టీకి 33 బీజేపీ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ దాంట్లో క్రెడిట్ క్లెయిమ్ చేయలేదు, ఎందుకంటే కాంగ్రెస్ దూరం అయిపోయింది. కొంచెం ఆపోజిషన్ పార్టీ కొంచెం బూస్ట్ వస్తుంది, అంతేగాని ఇది పెద్ద ఒక గేమ్ చేంజింగ్ ఎలక్షన్ అయితే నేను అనుకోవటం లేదు ఇది. రైట్. థ్యాంక్ యూ నగేష్ గారు.